హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ వ్లాగ్స్ ఫ్రమ్ జపాన్. సో నా బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. మేము ప్రజెంట్ ఇప్పుడు ఇండియాలో మా హోమ్ టౌన్లో ఉన్నాము. ఎర్లీ మార్నింగ్ వేములవాడకి వెళ్తున్నాం అనమాట. సో అందరం రెడీ అయ్యాము. మార్నింగ్ ఎంత టైం? ఇప్పుడు 8:30 అయింది. బాబు 1 year ఉన్నప్పుడు అనుకుంటా మేము వెళ్ళాము. ఇంకా తర్వాత అప్పటి నుంచి వెళ్ళలేదు. డాగ్ చూపి. హలో, ఇక్కడ తెలంగాణలో మేడారం జాతర ఉంటుంది కదా, దానికి ముందు చాలామంది వేములవాడకి వెళ్ళి తర్వాతనే మేడారంకి వెళ్తారు. సో మేము కూడా ఇంకా మేడారం జాతరకి వెళ్ళాలని చెప్పేసి అంతకంటే ముందు వేములవాడకి వచ్చాము. మేము వచ్చింది December 2nd వీక్ అనుకుంటా. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అనుకున్నాము ఎక్కువ పబ్లిక్ ఉండరులే, ఎందుకంటే జాతర వచ్చేసి February మంత్లో కదా. సో మేము ముందే వెళ్తున్నామని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇక్కడ కూడా చాలా పబ్లిక్ ఉన్నారు. ఇంకా పెద్ద లైనే ఉండేది ఇక్కడ కూడా. సో మాకు చాలా టైం పట్టింది. మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది, కానీ నేను ఇంకా అంత లోపల వీడియో తీయలేదు. అండ్ ఈరోజు థర్స్డే. నేను మా ఆయన ఇద్దరం కలిసి ఇక్కడ ఒక రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడంతా లైటింగ్, ఇది ఒక చిన్న క్యాబిన్ లాగా ఉంది. మెన్యూ ఏముంది ఏంటో, ఏమేమి వెరైటీస్ ఉన్నాయి. మేము మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాము. మాకు స్టార్టర్ మటన్ సూప్ ఇచ్చారు. అన్ని స్టైల్ కదా యాక్చువల్గా. ఇలా చిన్న టేబుల్స్ ఉంటాయి, దానిపైన ఫుడ్ పెట్టుకొని తింటారు. సేమ్ అది స్టైల్లో ఉంది ఇక్కడ. ఇదేంటి, మండి బిర్యానీ. ఒక 1 week గ్యాప్ వచ్చిన తర్వాత మేము మళ్ళీ మేడారం జాతరకి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఇది మేడారం జాతరకి వెళ్ళే దారిలో మధ్యలో గట్టమ్మ దేవాలయం అని చెప్పేసి ఉంటుంది. సో చాలామంది ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా దర్శనం చేసుకొని తర్వాత మేడారంకి వెళ్తూ ఉంటారు. మేము December లాస్ట్ వీక్ ఇక్కడికి వచ్చింది. సో ఫిబ్రవరిలో అని చెప్పాను కదా జాతర, కానీ డిసెంబర్లో కూడా పబ్లిక్ విపరీతంగా ఉంది. యాక్చువల్గా ఇక్కడ జాతర స్టార్ట్ కాకముందే వచ్చాము కాబట్టి పబ్లిక్ ఎక్కువ ఉండరు అనుకున్నాము. ఈరోజు సండే, కానీ చాలా మంది పబ్లిక్ ఉన్నారు. జాతరకి ఇంకొక 10-15 days ఉందనగా ఇంకా వీళ్ళు కన్స్ట్రక్షన్ ఇప్పుడు 4 అయింది. మేము ఇప్పుడే మా లంచ్ కంప్లీట్ చేసి ఇక్కడ ఒక ఆదివాసీ మ్యూజియం అని చెప్పేసి ఉంటే అందు లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ అన్ని బయట ఏదో బొమ్మలు ఉన్నాయి. నేను వ్లాగ్ చేస్తాను అని అనుకోలేదు. సో ర్యాండమ్గా అక్కడక్కడ అప్పుడప్పుడు చిన్న చిన్న వీడియో క్లిప్స్ అలా తీసినవన్నీ కలిపి యాడ్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి December 31st రోజు మేము బేకరీకి వెళ్ళి కేక్ కొన్నాము. మా పాప అండ్ తన కజిన్స్ బేకరీకి వచ్చారు, వాళ్ళకి నచ్చిన కేక్ని చూస్ చేసుకోవడం కోసం. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీ కేక్స్ ఉన్నాయో. అసలు ఈ బేకరీ నిండా విపరీతంగా పబ్లిక్. ఈరోజు December 31st, టైం ఇప్పుడు 11 అయింది. అండ్ ఇది January 1st రోజు. యాక్చువల్గా January 1st రోజు ఇక్కడ మా ప్లేస్లో అయితే చాలామంది ఇంటి ముందు ఇలా కలర్ఫుల్గా రంగోలీ వేస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ వరంగల్లోనే మా ఇంటికి దగ్గరలో ఒక ఎలక్ట్రిక్ మసాజ్ థెరపీ సెంటర్ ఉంటే నేను అక్కడికి కొన్ని రోజులు ఫుట్ మసాజ్ అది చేయించుకోవడానికి వచ్చాను. సో అక్కడ కూడా January 1st రోజు కేక్ కట్ చేశారు, అందుకే బెలూన్స్తో డెకరేట్ చేశారు. ఇక్కడ ఇవన్నీ కనిపించేవన్నీ ఎలక్ట్రిక్ మసాజ్ మెషిన్స్ అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ January 1st రోజు కూడా మా పిల్లలు ఇంకొక కేక్ కట్ చేసి వాళ్ళ కజిన్స్తో ఎంజాయ్ చేశారు. యాక్చువల్గా మేము మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఈ 15 yearsలో ఇదే ఫస్ట్ టైం అనమాట. మాకు ఇది ఫస్ట్ టైం, అండ్ ఈవెన్ మా పిల్లలకి కూడా ఫస్ట్ టైము ఈ న్యూ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకోవడము. మేము
డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాం, కానీ ఇంకా మా హోమ్ టౌన్లో అయితే ఎప్పుడు జనవరి 1 రోజు లేము. పిల్లలకి కూడా ఒక మెమరీ లాగా ఉంటుంది అని చెప్పేసి నేను కొన్ని చిన్న చిన్న వీడియో క్లిప్స్ని రికార్డ్ చేశాను. ఇంకా మేము అక్కడ వరంగల్లో ఇంటికి దగ్గరలో అప్పుడప్పుడు బయటికి వెళ్ళాము, కాకపోతే ఇంకా అన్ని వీడియోస్ అయితే నేను తీయలేదు. ఇంకా ఫైనల్గా మేము జపాన్కి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. ఇక్కడ మీరు చూసేది హైదరాబాద్లోని ఎయిర్పోర్ట్. ఫైనల్లీ 1 డే జర్నీ చేసి ఇక్కడ జపాన్కి వచ్చేసాం. మళ్ళీ బాబు చాలా అలసిపోయాడు, ఇంకా ఫ్లైట్ దిగగానే వచ్చి కూర్చున్నాడు. పర్లేదు ఇంకా స్లోగా వెళ్దామని చెప్పేసి నేను కూడా అక్కడక్కడ ఆగి స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇది జపాన్లో ఎయిర్పోర్ట్, హనీదా ఎయిర్పోర్ట్. ఇండియాలో ఆల్మోస్ట్ 1 మంత్ ఉన్నా ఎక్కువ రోజులు నేను అసలు వీడియోస్ తీయలేదు. బయటకు వెళ్ళినప్పుడల్లా ఇంకా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ రిలేషన్స్ అలా అందరూ ఉంటారు పక్కన, వాళ్ళతో మాట్లాడుతూ టైం స్పెండ్ చేసేదాన్ని. వీడియో రికార్డింగ్ అంత ఎక్కువ చేయలేదు కాబట్టి ఈ వీడియో చాలా చిన్నగా 6 minutes వీడియో వస్తుంది. కాకపోతే ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి ఇంకా జపాన్కి వచ్చేసాను కదా, ఇక్కడ బయటకు వెళ్ళినప్పుడల్లా కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వీడియోస్ తీసి పోస్ట్ చేస్తాను. ఈ వీడియోని ఇక్కడి వరకు మీరు చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నా వీడియోస్ని విజిట్ చేయండి. తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. బై బై, సీ యూ, sayonara.